నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? పాలనపై కంటే పార్టీలోని అంతర్గత యుద్ధాలే ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బయటకంతా ఒకటే, మేమంతా ఒకటే అంటూ లీడర్లు నవ్వులు చిందిస్తున్నా లోపల మాత్రం కత్తులు నూరుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దకు పార్టీ పెద్దకు మధ్య కోల్డ్ వార్, మంత్రుల మధ్య మాటల మంటలు, సొంత సోదరుల మధ్య అలకలు, ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు, గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా, గాంధీ భవన్ నుంచి ఢిల్లీ అధిష్టానం వరకు ఒకటే సీన్. అసలు తెలంగాణ కాంగ్రెస్ ను ముంచేస్తున్న ఆ అంతర్గత కుమ్ములాటలు ఏంటి? ఢిల్లీ వేదికగా జరిగిన ఆ నువ్వంటే నువ్వే డైలాగ్స్ వెనక అసలు కథ ఏంటి? లీడర్లను లొంగ తీసుకోవడానికి సొంత కొడుకులపైనే నిఘా పెట్టారా? ఈ స్పెషల్ స్టోరీలో పూర్తిగా వివరాలు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ఈ గ్రూపు రాజకీయాలకు, అసంతృప్తులకు కేంద్ర బిందువు ఎక్కడో క్షేత్రస్థాయిలో లేదు, స్వయంగా రాష్ట్ర అత్యున్నత నాయకత్వంలోనే ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా కీలక నిర్ణయాలు, పదవుల పంపిణీ, పరిపాలన వ్యవహారాల్లో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ప్రభుత్వ పెద్దకు మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా జూన్ 18న జరిగిన అనధికారిక కేబినెట్ మీటింగ్ ను పార్టీ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ధాన్యం సేకరణలో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి, మీ శాఖ మీద మీకు నియంత్రణ ఉందా అని ముఖ్యమంత్రి నేరుగా నిలదీశారట. అంతటి సీనియర్ నేతను మంత్రివర్గ సమావేశాలని మందలించడం పార్టీలో పెద్ద దుమారం రేపింది. అయితే దీని వెనక మరో కారణం ఉందట. ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రి ఉత్తమ్ అధిష్టానానికి లేఖలు రాస్తున్నారని, ఆ లేఖలు కాస్త ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ తో తిరిగి సీఎంఓకే చేరుతున్నాయని టాక్. అందుకే సన్నబియ్యం టెండర్లపై సదరు మంత్రికి తెలియకుండానే విజిలెన్స్ విచారణకు ఆదేశించారనే వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇక ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రభుత్వ పెద్దకు, పార్టీ పెద్దకు మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్ను నేను పార్టీ అధ్యక్షుడిని చేశాను, ఇప్పుడు నాపైనే రాజకీయాలు చేస్తున్నావా అని ప్రభుత్వ పెద్ద నిలదీస్తే, నేను పార్టీ లైన్ ప్రకారమే నడుచుకుంటున్నా, మీ అనుకూల మీడియానే నాపై దుష్ప్రచారం చేస్తోందని పార్టీ పెద్ద అంతే ధీటుగా సమాధానం ఇచ్చారట. ఏఐసీసీలో ఒక కీలక నేత ప్రభుత్వ పెద్దకు సపోర్ట్ చేస్తుంటే, ఏఐసీసీ దూత మాత్రం పార్టీ పెద్ద వైపు నిలబడటం కాంగ్రెస్ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జిల్లాల్లో కూడా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య యుద్ధం నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే తన శాఖ అధికారులతో కడియం రివ్యూ మీటింగ్స్ పెట్టడంపై ఆమె ఫైర్ అయ్యారు. కడియం వెనుక ముఖ్య నేత హస్తం ఉందనేది కొండా వర్గం ఆరోపణ. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అయితే బహిరంగంగానే కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. వారంతా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారంటూ బాంబు పెల్చారు. ఇక నల్గొండ జిల్లాకు వస్తే, అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డిసిసి ప్రెసిడెంట్ కైలేష్ నేతకు మధ్య పచ్చగడ్డి వేస్తే పక్కుమంటోంది. ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కు డిసిసి చీఫ్ ను పిలకపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటోలు తీసేయడంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కూడా అంత సవ్యంగా లేదనేలా, తాను వెంకటరెడ్డి ఒకే కుటుంబం కాదంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇటీవల టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకాలు కాంగ్రెస్ లో నిప్పు రాజేశాయి. చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాల యాదయ్య సిఫార్సు చేసిన వ్యక్తికే పదవి ఇవ్వడంతో పాత కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఏకంగా రాళ్ల దాడులు జరిగాయి. ఎమ్మెల్యే మందుల శామ్యుల్ ప్రకటించిన కమిటీలపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం తిరగబడింది. జాజిరెడ్డిగూడెంలో రెండు వర్గాలు రోడ్డుపైకి వచ్చి రాళ్లు రువ్వుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే శామ్యుల్ కు మధ్య కూడా పొసగడం లేదు. ఇవే కాకుండా పాలకుర్తిలో యశస్వి రెడ్డికి సీనియర్లకు గొడవ, షబ్బీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వివాదాలు క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లాయి. పిసిసి ప్రెసిడెంట్ పై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా దాదాపుగా 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ అసమ్మతి స్వరాలను అణచివేయడానికి, నాయకులను దారికి తెచ్చుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నేతల పొలిటికల్ మూవ్మెంట్స్ తో పాటు వారి పిల్లల, కుటుంబ సభ్యుల వ్యవహారాలపై నిఘా పెట్టారట. వారిపై కేసులు నమోదు చేయించి
లొంగిపోయేలా చేయడానికి అస్త్రాలుగా వాడుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ అత్యంత కీలక నేత కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆ నేత తన భార్యతో కలిసి ముఖ్య నేత నివాసానికి వెళ్లి కేసు నుంచి ఉపశమనం కల్పించాలని వేడుకున్నారట. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడిపై భూ ఆక్రమణ కేసు, అలాగే మరో నేత కుమారుడు పబ్లో దొరికిన ఘటనల వెనుక కూడా ఈ పొలిటికల్ కంట్రోల్ వ్యూహాలే ఉన్నాయనే చర్చ అంతర్గతంగా జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు ఇస్తున్నా, అధిష్టానం హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో మంటలు మాత్రం చల్లారడం లేదు. ప్రభుత్వం ఒక దిశలో సాగుతుంటే పార్టీ మరో దిశలో నడుస్తుందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. మరి ఈ అంతర్గత కుమ్మలాటలకు హైకమాండ్ బ్రేక్ వేస్తోందా, లేక ఈ గ్రూపు రాజకీయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ముప్పుగా మారతాయనేది చూడాలి.